మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కీలక నేత హిట్బాబ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు విజయవాడలో కూడా మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. కానూరులోని ఒక భవనంలో 10 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా భద్రతా బలగాల ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 4 మావోయిస్టులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొక 6 మావోయిస్టులు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. తప్పించుకున్నటువంటి మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా మారేడుమిల్లిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఎదురు కాల్పుల్లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విజయవాడలో కూడా మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారం సంచలనంగా మారింది. ఆ ప్రాంతాన్నంతా కూడా ఇప్పుడు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. 4 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది ఒక భవనంలో షెల్టర్లు తీసుకుని ఉన్నారు అంటూ సమాచారం అందింది పోలీసులకి. వెంటనే అక్కడికి చేరుకున్నారు, ఆ భవనాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసుల రాకని గమనించినటువంటి మావోయిస్టుల్లో కొంతమంది తప్పించుకున్నారు. 6 తప్పించుకోగా 4 మాత్రం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఒక భవనంలో 10 మంది మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో అదిగో అదే భవనం. ఆ భవనంలో 10 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు, షెల్టర్ తీసుకున్నారు అన్న సమాచారంతో వెంటనే అక్కడికి బలగాలు చేరుకున్నాయి. భద్రతా బలగాలు చేరుకొని ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. నెమ్మదిగా ఆ భవనం వైపు కదులుతూ వెళ్ళాయి. ఈలోగా బలగాల యొక్క కదలికల్ని గమనించినటువంటి మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మొత్తం చూస్తున్నాం, సన్నటి గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న సందులు ఉన్నాయి. దీనివల్ల వెంటనే వాళ్ళు పారిపోవడానికి కొంత సులువైనట్లుగా తెలుస్తోంది. అయితే 10 మందిలో 6 మాత్రమే తప్పించుకున్నారు, 4 మాత్రం ఇప్పుడు బలగాలకు చిక్కారు. మిగతా 6 ఎటువైపు వెళ్ళారు? సిటీలోకి పారిపోయారు. ఖచ్చితంగా అది క్లియర్గా అర్థమవుతుంది. సిటీ లోపలికి పారిపోయారు. అయితే సిటీ లోపలికి ఎటువైపు వెళ్ళారు అనే దాని గురించి ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వారిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇప్పుడు విజయవాడ హై అలర్ట్లో ఉంది. ఇప్పటికే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మోస్ట్ వాంటెడ్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిట్బాబ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. హిట్బాబ్ భార్య రాజే కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరొక 4 అనుచరులు కూడా, మల్లా, దేవే, నారాయణ, శంకర్, ఇలా మొత్తం 6 అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు, ఇంకా అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో కర్రెగుట్టని ఎలా జల్లెడ పట్టారో మనం చూసాం. అలాగే మిగతా అటవీ ప్రాంతాలు, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ మావోయిస్టులు కనపడ్డా సరే ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆ ఎదురు కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే చాలామంది లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. సగానికి పైగా లొంగిపోవడానికే ఇష్టపడ్డారు. కానీ చాలామంది, కొన్ని వందల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో భద్రతా బలగాలు సైతం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలామంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. కానీ మా పోరాటాన్ని మాత్రం ఆపం, ప్రజా పోరాటాలకు మేము సిద్ధమవుతామంటూ కొంతమంది చెప్పారు. కానీ 2గా విడిపోవడాన్ని మనం చూసాం. మావోయిస్టులందరూ కూడా 2గా విడిపోయారు. కొంతమంది సాయుధ పోరాటమే కరెక్ట్ అంటుంటే, మరికొంతమంది లేదు, ప్రజా జీవితంలోకి వెళ్దాం, ప్రజా పోరాటాలు చేద్దాం అంటూ ప్రజల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లొంగిపోయిన వారికి ఇప్పటికే ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆ రివార్డ్ని వాళ్ళకే ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ లొంగిపోకుండా ఆయుధాలను పట్టుకొని అడవుల్లోనే ఉన్న వాళ్ళకు మాత్రం ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వరుసగా ఈ ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. 2026 మార్చి కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చుంది. చర్చలకు సిద్ధం అంటూ చాలా సందర్భాల్లో మావోయిస్టుల నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయి. కానీ కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే లొంగిపోవాలి లేదా ఇలా బలవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. విజయవాడలో మావోయిస్టులు తలదాచుకున్నారన్నటువంటి సమాచారంతో కేంద్ర బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని అంతా జల్లెడ పడుతున్నాయి. ఆ బిల్డింగ్ని చుట్టుముట్టారు. 4 పట్టుబడ్డారు, మరొక 6 తప్పించుకొని వెళ్ళిపోయారు.
ఇంకా ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. తప్పించుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిటీలోకి వెళ్ళి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతం అంతా కూడా కొంత మనకు చూడొచ్చు, మొత్తం కొన్ని డంప్ కనిపిస్తుంది, చెత్త అంతా కూడా అక్కడ డంప్ కనిపిస్తుంది. చిన్న చిన్న సందులు గల్లీలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోవడానికి వారికి కొంత దోహదపడింది ఆ ప్రాంతం. అయితే పారిపోయిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సిటీలోకి వెళ్ళి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా హై టెన్షన్ కొనసాగుతుంది. మారేడుమిల్లి ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మోస్ట్ వాంటెడ్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం ఈ పేరు. అతని భార్య రాజే కూడా ప్రాణాలు కోల్పోయారు. మరొక 4 అనుచరులు మల్లా, దేవే, నారాయణ, శంకర్, ఇలా మొత్తం 6 ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా ఇంకా ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఇప్పటికీ కూడా అక్కడ ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక మావోయిస్టు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మరికొంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. ఎదురుకాల్పులు ఇలాగే కొనసాగితే అక్కడ వారందరినీ కూడా చుట్టుముట్టారు అంటూ తెలుస్తోంది కేంద్ర బలగాలు. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా జల్లెడ పడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇప్పుడు విజయవాడలో హై అలర్ట్, అంటే సిటీల్లోకి వచ్చి చాలామంది తలదాచుకుంటున్నారు అంటూ చాలా సందర్భాల్లో పోలీసులకు సమాచారం అందుతూనే ఉంటుంది. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో కానీ, లేదంటే ఏదో ఒక ప్రాంతాన్ని ఇక కేంద్ర బలగాలు చుట్టుముడుతున్నాయన్నటువంటి సమాచారంతో అక్కడి నుంచి తప్పించుకుని ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ షెల్టర్స్, కొన్ని సేఫ్ షెల్టర్స్, వాళ్ళ సానుభూతి పరుల దగ్గర తలదాచుకునేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కమిటీ సభ్యుల్ని మీట్ అవ్వడానికి కూడా ఒక్కోసారి ఈ సిటీల్లోకి వస్తూ ఉంటారు. ఏ కారణంతో వచ్చారనేది మనకి ఇంకా తెలియదు. కానీ 10 మంది ఉన్నారన్నటువంటి సమాచారంతో బలగాలు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 4 అదుపులోకి తీసుకున్నారు. మరొక 6 అక్కడి నుంచి పారిపోయారు. ఒకసారి నేను మీకు ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. మరోవైపు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్న వాళ్ళని మరి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళని విచారించే అవకాశం ఉంది. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఆ ప్రాంతంలో ఎందుకున్నారు, ఆ బిల్డింగ్లో ఎందుకున్నారు, ఎందుకు వచ్చారు సిటీలోకి అనే దానికి సంబంధించి కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఎక్కడైతే ఇప్పుడు మావోయిస్టులు తలదాచుకున్నారన్న ఆ సమాచారంతో బలగాలు అక్కడికి వెళ్ళాయో ఆ ప్రాంతం నుంచే మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. కృష్ణమోహన్, 10 మందిలో 4 పట్టుబడినట్లుగా తెలుస్తుంది, 6 తప్పించుకుపోయారంటూ సమాచారం. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి?